ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు వినిపించింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లోనే పూర్తయ్యే కొత్త విధానం తీసుకొచ్చింది. జూన్ 5వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. సాధారణంగా అయితే ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూమ్ డీలర్ వద్దే టెంపరరీ రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ ఉండడంతో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం చాలా రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వాహనదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయ్యే కొత్త విధానాన్ని ఏపీ రవాణా శాఖ ఇటీవల అమల్లోకి తెచ్చింది. షోరూమ్ డీలర్ వద్ద వాహనం కొన్న వెంటనే టెంపరరీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆ దరఖాస్తును ఆన్లైన్ ద్వారా రవాణా శాఖ అధికారులకు చేరుతుంది. వారు ఈ దరఖాస్తును పరిశీలించి 24 గంటల్లోనే ఆమోదం తెలుపుతున్నారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్తో పాటుగా వెహికల్ నెంబర్ వస్తోంది. ఒకవేళ ఎవరైనా అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేయకపోతే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనుమతి వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. అలాగే సెలవు రోజైనప్పటికీ ఆన్లైన్ ద్వారా అధికారులు ఆమోదం తెలిపేలా కొత్త విధానాన్ని రూపొందించారు.